జై శ్రీరామ్. ఈరోజు నేను బస్సులో వచ్చాను బాలాపూర్ నుండి. బాలాపూర్ బస్సులు ఎక్కి ఆ కండక్టర్, లేడీ కండక్టరు, ఆమెను అడిగాను, ఏందమ్మా మీ ఆర్టీసీ ఎలా ఉంది, కార్పొరేషన్ ఎలా ఉంది అని అడిగాను. అడిగితే ఏమో సార్ నాకేం తెలుస్తుంది అని అన్నది. అరే మీ చైర్మన్ గారు బాగా లాభాలలో ఉన్నది, కాంగ్రెస్ అది ఆర్టీసీ కార్పొరేషన్ లాభాలలో ఉంది అని నాకు చెప్పాడు. నేను ఒకసారి పోయాను, పోతే అంటే నాకు అది తెలియదండి, ఉంటే ఉండొచ్చు కానీ మరి గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా నేను అన్నాను. ఇక అవన్నీ వదిలేదండి. కాకపోతే 2 లక్షల జీతం, 1,50,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా టికెట్ తీసుకోకుండా పోతున్నారు. అది మాత్రం అన్యాయం సార్ అని బాగన్నది. మరి ఒక కార్డు, ఇట్లా రేషన్ కార్డు లెక్క ఒక ఐడి కార్డు బీదోళ్లకు, ఆటో డ్రైవర్లకు, బీదోళ్లకు, లేబర్ కు ఒక ఆటో డ్రైవర్ చిన్న కార్డు ఇస్తే, ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీస్ అని ఒక కార్డు ఇస్తే వాళ్ళే వస్తారు, ప్రతిమూలందరికి మనం టికెట్ తీసుకోవచ్చు అని ఆయన అన్నది. నేను పొన్నం ప్రభాకర్ గారితో చెప్తానండి, చైర్మన్ గారికి. నేను ఈ విషయం ఆయన దగ్గర తీసుకోపోతాను. నేను వీడియో రూపకంగా మీకు చెప్తున్నాను. పొన్నం ప్రభాకర్ గారికి దయచేసి చెప్తున్నా, మీరు బీదోళ్లకు ఒక కార్డు ఇవ్వండి. ఒక కార్డు ఇస్తే ఐడి కార్డు చూపెట్టగానే వాళ్ళకు ఏదో టికెట్ చింపిచ్చేస్తారు, ఫ్రీ టికెట్. అది మన గవర్నమెంట్ లాస్ కాదు. ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి కూడా దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మన గవర్నమెంట్ లాస్ అయితే మన బీద ప్రజలు అందరి మీద ట్యాక్సులు పడతాయి. అది కాకుండా మీరు ఏమైనా కూడా బీదోళ్లకు, ఎకరం భూమి లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు ఒక కార్డు ఇవ్వండి. ఆ కార్డు ద్వారా వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు కండక్టర్ చూపట్టగానే మనకు ఏదో టికెట్ కొని ఇచ్చేస్తాడు. ఇప్పుడు 1,00,000, 2 లక్షల జీతం ఉన్నోళ్ళు, వాడు 5-6 బిల్డింగ్లు ఉన్నోళ్ళు, కారు ఉన్నోళ్ళు కూడా పోతున్నారు నవ్వుకుంటా. కొంతమంది నిన్న వాళ్ళు లేడీ లేదో ఉల్లిగడ్డలు కొలుచుకుంటా, ఎల్లిపాయలు కొలుచుకుంటా మన ఏది సిద్దిపేట పోతుంది. నేను అడిగాను, ఏందమ్మా అంటే నాకేం పని లేదు సార్, మా చుట్టాలింటికి పోయేస్తా, ఈలోపు పని చేసుకుంటా అంటుందా. ఇలా జరుగుతుంది. ఇవన్నీ వినాలి మీరు. దీనికి ఒక కార్డు ఇస్తే వాళ్ళు అసంటోళ్ళు పోరు. చాలా బీదోళ్ళు, ఏం లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, ఇల్లు లేని భూమి లేని వాళ్ళకు ఇది కార్డు ఇస్తే బాగుంటది. మన గవర్నమెంట్ కూడా లాస్ కాదని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ.